తన అసమాన ప్రతిభతో మౌన సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుచెరుగులా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిదే. దౌత్యవేత్తగా, రాజనీతి కోవిదుడిగా, ఆర్థికవేత్తగాను మన్ననలు అందుకున్న కౌటిల్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. గుప్తుల కాలంలో తెలిపిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. సామాజిక నిర్మాణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధానాలు, సూత్రాలు మొదలైన వాటి గురించి చాణక్యుడు పేర్కొన్నాడు. సత్వర మార్గాల ద్వారా విజయం సాధించవచ్చని చాణక్యుడు తెలిపాడు. సరైన విధానంతో పని ప్రారంభించిన వ్యక్తులకు విజయంతో పాటు సంపద, గౌరవం ఎదురేగుతాయని తెలిపాడు. తక్షణం విజయం కోసం కౌటిల్యుడు చెప్పిన షార్ట్ కట్స్. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన దృగ్విషయాలను తెలుసుకోవాలి. ప్రత్యర్థి బలాలను, బలహీనతలను అంచనా వేయగలగాలి. పోటీ యుగంలో ఏది అంత సులభంగా సాధ్యం కాదు. ఇతరులపై ఆధారపడే వ్యక్తులు తమ సామర్థ్యంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఇలాంటి వాళ్లకు ప్రత్యర్థులు చేతిలో ఓటమి తప్పదు. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. త్వరగా దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది. తక్షణమే విజయం పొందాలంటే డబ్బు తప్పనిసరి అంటూ చాణక్యుడు తెలియజేశాడు. ధనవంతులనే ప్రపంచం గుడ్డిగా నమ్ముతుంది, గౌరవిస్తుంది. ప్రత్యర్థి లేదా పనికి సమాన దూరం పాటించాలట. అంటే మరీ దూరం, మరీ అంత దగ్గరగా ఉండకూడదట. ఎలా అంటే పొయ్యికి దూరంగా ఉంటే వంట సాధ్యం కాదు. అలాగే దానికి మరింత చేరువుగా ఉన్న ప్రాణాలకు ప్రమాదమే. అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చారిత్ర గ్రంథాలు నేటి పరిశోధకులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిలో జీవితం, విజయం గురించి టన్నుల కొద్దీ విషయాలను పొందుపరిచాడు. విజయాలు సాధించిన వ్యక్తికి విశ్రాంతి ఉండదట. కాలాన్ని వృధా చేసేవారు, సరైన నిర్ణయాలు తీసుకొని వారి ఎప్పటికీ విజయం సాధించలేరట. గతంలో చెప్పిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.